హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, సాయంత్రం కాలేజీలో మనకు ఒక సీక్రెట్ నోటిఫికేషన్ అండి. ఇంతవరకు ఎవరికీ తెలియదన్నమాట. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు ఎవరు మిస్ చేయొద్దు. డిగ్రీ అర్హత ఫ్రెండ్స్, ఏ డిగ్రీ అయినా పర్వాలేదు, ఓపెన్ డిగ్రీ అయినా పర్వాలేదు, తెలుగు మీడియం అయినా పర్వాలేదు. ఓకేనా? ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే ఎవరు మిస్ చేసుకోకూడదు ఇలాంటి అవకాశం అని చెప్పేసి. సాయంత్రం కాలేజ్ ఒక రేర్ నోటిఫికేషన్ అండి. ఇది అంటే సాయంత్రం కాలేజ్ అంటే ఓన్లీ ఈవినింగ్ మాత్రమే జరుగుతుంది, ఉదయం జరగదన్నమాట. ఈ కాలేజీ సెంట్రల్ గవర్నమెంట్ అది. ఎవరు మిస్ చేయొద్దు. చాలా సీక్రెట్ నోటిఫికేషన్. అప్లికేషన్ పెడితే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఇద్దరు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇష్టమా? అంటే ఈ జాబ్ ఆపర్చునిటీ కింద నాకు తెలియజేయండి. మీరు మన వీడియోస్ ఉపయోగపడుతున్నాయా లేదా సో అనేది కింద నాకు కామెంట్ రూపంలో ఒక్క చిన్న కామెంట్ పెట్టండి. నాకు కూడా ఒక ఎంకరేజ్మెంట్ దొరుకుతుందన్నమాట. అలాగే వీడియోని లైక్ కూడా చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అప్డేట్స్ నేను కూడా తీసుకోవడానికి కొంచెంగా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి మీకు వీడియోస్ చేస్తానండి. ఏ అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా ప్రతి దాన్ని మీ దగ్గర తీసుకొస్తానండి. మీరు చేయాల్సిందల్లా చిన్న లైక్ మాత్రమే. ఓకే, ఇక మనం పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలండి. చాలా సీక్రెట్ నోటిఫికేషన్, ఇంతవరకు ఎవ్వరికీ తెలియదన్నమాట. సో నేను ఉదయం నుంచి సెర్చ్ చేసి ఈ నోటిఫికేషన్ని మీ దగ్గరికి తీసుకొస్తున్నాను. సో మీరు మిస్ చేయకుండా అప్లికేషన్ పెట్టుకోండి. మీకు అందరికీ ఒక డౌట్ రావచ్చు, అన్న ఎవ్వరికి తెలియదు నీకు ఎలా తెలుస్తుంది, ఏమైనా నువ్వు ఫేక్ వీడియోస్ చేస్తున్నావా అని చెప్పేసి. ఫ్రెండ్స్, ఇది ఓపెన్ ప్లాట్ఫామ్. యూట్యూబ్ అంటే క్లోజ్డ్ ప్లాట్ఫామ్ కాదు, ఓపెన్ ప్లాట్ఫామ్. ఎవరైనా చూడొచ్చు. అర్థమైందా? సో ఎవరైనా చూడొచ్చు. ఇంత పబ్లిక్ ఓపెన్ ప్లాట్ఫామ్లో నేను ఫేక్ చెప్పి నా ఛానల్ చూస్తే మీరు 7-8 ఏళ్ళ నుంచి నేను ఛానల్ రన్ చేస్తున్నాను. అసలు జరుగుతుందా? అది సాధ్యమేనా అండి? సో మన ఛానల్లో ఫేక్ ఇన్ఫర్మేషన్ రాదు. అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అన్నీ కూడా మీకు మెన్షన్ చేస్తాను ఆ వెబ్సైట్లో. అక్కడి నుంచి మీరు క్లియర్గా ఈ నోటిఫికేషన్ని, అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేసుకోవచ్చు. ఇది నిజమా అబద్ధమా అని చెప్పింది నేను చెప్పింది కూడా నమ్మద్దులేండి. మీరు క్రాస్ చెక్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ ఎందుకు ఇంతగా చెప్తున్నాడు, కొంతమందికి డౌట్ అండి. సో మన ఛానల్ ముందు నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి ఏముండదు, కానీ కొత్త వాళ్ళకైతే కొంచెం డౌట్ ఉంటుంది, అందుకోసం చెప్తున్నాను. చూడండి, ఇక్కడ మనకు టోటల్గా 8 రకాల పోస్టులు అయితే వచ్చాయి. ఇందులో సీరియల్ నెంబర్ 6 అని ఉంది కదా, రౌండప్ చేస్తున్నాను మీకోసం. జూనియర్ అసిస్టెంట్ అండి. పే లెవెల్ 2 ప్రకారంగా శాలరీ అంటే మనకు పే లెవెల్ 2 అంటే 19,900 రూపాయల శాలరీ అనమాట. అంటే మనకు బేసిక్ పే. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ కదా, ఓన్లీ బేసిక్ పేనే రాదు, దీనికి అలవెన్స్లు కూడా యాడ్ అవుతాయి. డిఏ, హెచ్ఆర్ఏ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. కాబట్టి మనకు అన్నీ కలుపుకొని మన చేతికి మనం శాలరీ తీసుకోవడానికి 40,000 రూపాయలు ఎవ్రీ మంత్ కూడా. సో ఇంకా మీకు సాయంత్రం కాలేజ్ అంటే మధ్యాహ్నం నుంచి సాయంత్రం 7:30-8 వరకు మాత్రమే డ్యూటీ అనమాట. నిజంగా ఒక మంచి అవకాశం, ఎవరు మిస్ చేయొద్దండి. అయితే మనకి ఇది రేర్ నోటిఫికేషన్ కదా, సో కాబట్టి ఇందులో పోస్టులు కూడా తక్కువే ఉంది. ఒక్క పోస్టు యూఆర్ కేటగిరీకి కేటాయించారు. యూఆర్ అంటే అన్రిజర్వ్డ్, అంటే ఎవ్వరికి రిజర్వ్ చేయలేదు, ఎవరైనా ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరికి అంటే ఇక్కడ ఉంది, వెసులుబాటు ఉంది అప్లై చేయడానికి. మీ టాలెంట్ బట్టి మీకు జాబ్ ఇస్తారు. మనకు రిటర్న్ టెస్ట్ పెడతారు, స్కిల్ టెస్ట్ పెట్టి ఎంపిక చేస్తారండి. ఓకేనా? సో ఒక్క పోస్ట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. వయసు చూడండి, 18 నుంచి 32 ఏళ్ళ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. 18 నుంచి 32 ఏళ్ళు జనరల్ కేటగిరీ కిందికి. అంటే మీరు ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఎవరైనా సరే. ఇక్కడ మనకు యూఆర్ కింద పోస్ట్ ఉంది కాబట్టి ఎవరికి రిజర్వ్ చేయబడలేదు కాబట్టి రిలాక్సేషన్స్ కూడా వర్తించవు. మేము ఎస్సీ అన్న 5 ఏళ్ళు మాకు ఉంటుందా, ఓబీసీ అన్న 3 ఏళ్ళు ఉంటుందా అంటే ఉండదు. ఎందుకంటే దీనిలో ఇక్కడ ఎటువంటి ఎగ్జామ్షన్స్ ఏమి ఉండవు. అందరికీ ఒకటే రూల్ అనమాట. అందరికీ టాలెంట్ బట్టి జాబ్ ఇస్తారు. అర్థమైందా? ఈ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం మాత్రం నేను చెప్పేది ఈ నోటిఫికేషన్లో మిస్ అవ్వకుండా అప్లై చేసుకోండి. ఎందుకంటే వీటికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, జస్ట్ డిగ్రీ అర్హతతో మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అండి. ఓకే, అర్థమైంది కదా ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే ఎవ్వరికి కూడా ఇంకా మళ్ళీ డౌట్లు ఉండకూడదు. సో మనకి ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది చూడండి. శ్రీ అరబిందో కాలేజ్ ఈవినింగ్, ఓకేనా, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ కింద ఇది వర్క్ చేస్తుంది. ఓకే, సో మనకు సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ మీకు ఫోన్ నెంబర్లు ఉన్నాయి, ఈమెయిల్ ఉంది, ప్రిన్సిపల్ది, వెబ్సైట్ ఉంది arabindo.edu.ac.in అని చెప్పి. ఇంత క్లియర్గా ఓపెన్ ప్లాట్ఫామ్లో అన్నీ చూపిస్తున్నాను. ఫేక్ అయితే ఇంత ఓపెన్గా చెప్పరనమాట ఎవరు. ఓకే, సో మనకు అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ కూడా ఇచ్చాను కాబట్టి చెక్ చేయండి ఒకసారి. అరబిందో కాలేజ్ ఈవినింగ్ మాత్రమే, మధ్యాహ్నం 2:30 నుంచి స్టార్ట్ అవుతాయి కాలేజెస్. ఓకే, సో ఇక్కడ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి. చూడండి, ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అపాయింట్మెంట్ ఆఫ్ ది ఫాలోయింగ్ నాన్ టీచింగ్ పోస్ట్ ఆన్ పర్మనెంట్ బేసిస్. పర్మనెంట్, టెంపరీ కాదు, కాంట్రాక్ట్ కాదు, పర్మనెంట్ అనమాట.
ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే జూన్ 25వ తారీఖు నుంచి ఆల్రెడీ మనకి ఇంకా స్టార్ట్ అయిపోతుంది అనమాట. జూన్ 25 నుంచి ఆన్లైన్లో అప్లై చేయాలి. లింక్ ఇంకా యాక్టివేట్ అవ్వలేదు. సో మీకు అన్నీ ఇస్తాను నేను. ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు చూడండి. మనకు ఇది విత్ ఇన్ 2 weeks ఫ్రమ్ ది పబ్లికేషన్ ఆఫ్ ది అడ్వర్టైజ్మెంట్. సో మనకి ఇంకా ఇక్కడ చూసినట్లయితే 2 వారాల టైం ఇస్తారు. అంటే మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో విడుదలైన డేట్ నుంచి, మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ 21st ఎడిషన్లో విడుదలైంది. ఇక్కడ నుంచి 14 days టైం అనుకోండి, ఓకేనా. సో కాబట్టి మనకు అన్నీ కలుపుకుంటే ఈ జూలై 7వ తారీఖు లాస్ట్ డేట్ అండి. జూలై 7th అనమాట. ఆ డేట్ కల్లా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. క్లియర్. జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఒక్కటి ఉంది, మీకు అన్నీ చెప్పేశాను. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చాను. సో అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక మనకు క్వాలిఫికేషన్స్ ఏంటి, సో మనం ఒక్కసారి జూనియర్ అసిస్టెంట్ క్వాలిఫికేషన్ తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ, ఏదైనా గవర్నమెంట్ చే రికగ్నైజ్ గుర్తింపబడిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొంది ఉంటే చాలు. పర్సెంటేజ్ అడిగారా? లేదు కదా. ఓపెన్ డిగ్రీ వాళ్ళు అప్లై చేయకూడదని ఏమైనా చెప్పారా? లేదు కదా. ఏ డిగ్రీ అయినా గవర్నమెంట్ చే రికగ్నైజ్ చేయబడిన యూనివర్సిటీ నుంచి ఉంటే చాలు. ఓకే. సో మనకు టైపింగ్ అనేది వచ్చి ఉండాలి. ఇంగ్లీష్లో 35 పదాలండి. సో టైపింగ్ సర్టిఫికేట్ అడగట్లేదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. జస్ట్ టైపింగ్ చేస్తారా లేదని మాత్రమే అడుగుతున్నారు. తర్వాత కంప్యూటర్ ఆపరేషన్స్, వయసు మీకు ఆల్రెడీ చెప్పాను 32 years అని చెప్పేసి. ఓకే, ఇది మాత్రమే మీరు మిస్ చేయకుండా అప్లై చేసుకోండి. ఎందుకంటే దీనికి జస్ట్ డిగ్రీ చాలంతే. ఇంకా మిగతా వాటికి అవి ఇవి అన్నీ ఏదేదో కావాలి, అందుకే నేను అవి చెప్పలేదన్నమాట. సో ఓకే, క్లియర్, బాగుంది. ఫీజు ఎంత దీనికి అంటే జనరల్ అన్రిజర్వ్డ్ వాళ్ళకు 1000 రూపాయల ఫీజు ఉంది. ఓబీసీ ఇంకా ఈడబ్ల్యూఎస్ ఫీమేల్స్కి 800 రూపాయల ఫీజు ఉంది. ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి 600 రూపాయల ఫీజు ఉంది. సో ఫీజు అయితే ప్రతి ఒక్కరికి ఉంది, కాకపోతే వాళ్ళ కేటగిరీ బట్టి ఫీజు అనేది కొంచెం తేడా ఉందన్నమాట. సో మీకు అది కూడా క్లారిటీ వచ్చేసింది. ఇక మనకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, రిటర్న్ ఎగ్జామినేషన్స్ ఎక్కడ పెడతారు, జాబ్ వస్తే ఎక్కడ ఇస్తారు జాబ్ పోస్టింగ్. సో ఫ్రెండ్స్, జాబ్ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అరబిందో కాలేజీలో ఇస్తారు ఇనిషియల్గా. అక్కడ మీరు జాబ్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు మన రాష్ట్రాలకు, ఓకేనా. ఆ తర్వాత మీకు తెలుస్తాయి. ఇక ఎగ్జామినేషన్స్ అంటారా, సో మనకు మేజర్ సిటీస్లో అయితే కండక్ట్ చేస్తారు. మేబీ ఉండొచ్చు మన హైదరాబాద్లో, లేకపోతే మీరు ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన కాడికి వెళ్ళాలండి. ఇక మనకు ఎలా సెలెక్షన్ చేస్తారు వీళ్ళు ఫ్రెండ్స్, మనం ఇప్పుడు డైరెక్ట్గా మన జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి సెలెక్ట్ చేసే పేజ్లోకి వెళ్ళిపోతాం. 27th పేజ్లో అయితే ఉందన్నమాట. సో ఒక్కసారి మనము ఆ పేజ్లోకి వెళ్ళిపోదాము, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో జూనియర్ అసిస్టెంట్ ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు మనకు ప్రిలిమినరీ టెస్ట్, మెయిన్స్ అని 2 రకాల టెస్టులు ఉంటాయి. ఫస్ట్ 150 క్వశ్చన్లు 300 మార్కులకు ఉంటుంది. జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, మ్యాథమెటికల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, దీనిపైన క్వశ్చన్స్ వస్తాయి. సో ఇందులో మెరిట్ వచ్చిన వాళ్ళకు మెయిన్స్కి ఎంపిక చేస్తారు. మెయిన్స్లో ఏముంటుంది, 200 మార్కులకు 2 గంటల సమయం ఇస్తారు. సో మనకు బేసిక్ నాలెడ్జ్ ఉంటుందన్నమాట, కాన్స్టిట్యూషన్ గురించి, పొలిటికల్ సిస్టమ్ గురించి, ఎకానమీ గురించి, జనరల్ స్టడీస్ గురించి. ఆ తర్వాత మనకు స్టాచ్యూస్ అండ్ ఆర్డినెన్సెస్ ఆఫ్ ది యూనివర్సిటీ ఢిల్లీ, వీటిపైన క్వశ్చన్స్ అయితే వస్తాయి. దీనికి సంబంధించిన సిలబస్ మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. ఈ విధంగా మనకు పెడతారు. తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆ స్కిల్ టెస్ట్లో ఎంపికైన వాళ్ళకు మనకు క్లియర్గా ఆఫర్ లెటర్ అయితే ఇస్తారండి. మనకి ఇక్కడ ఆ యొక్క టాపిక్స్ కూడా ఇచ్చారు, ఏమేమి చదవాలి ఏంటి అనేది. సో ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని టాపిక్స్ అన్ని నోట్ చేసుకొని చదువుకోవచ్చు అనమాట. సో క్లియర్ కదా, మీకు అన్నీ అర్థమయ్యాయా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన వెబ్సైట్లో తెలుగులో రాశాను, madhujobs.comలో తెలుగులో రాశాను, చదవండి ఒకసారి. ఫ్రెండ్స్, ఇలాంటి జాబ్ అప్డేట్స్ రోజు మన ఛానల్ నుంచి వస్తూ ఉంటాయి. సో మన ఛానల్ మీరు ఫాలో అవ్వండి, పక్కనే బెల్ సింబల్ని కూడా ఆల్లో పెట్టుకోండి. సో లైక్ చేయండి వీడియోని, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, వీడియో రీచ్ పెరుగుతుంది అనమాట. సో నాకు కూడా ఒక మోటివేషన్ వస్తుంది. ఓకే, ఉంటాను, మరొక మంచి జాబ్తో కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే.